యేసుక్రీస్తు వారు విశ్వాసులమైన మనము దేవునిని గూర్చిన ప్రత్యక్షత మాత్రమే కాదు, పాపం అంటే ఏమిటో దాన్ని గూర్చి కూడా అవగాహన కలిగించారు. యేసుక్రీస్తు వారు రాకముందు పాపము అనగా ఒక వ్యభిచారం అనే పాపమును గురించి మాట్లాడాల్సి వస్తే ఒక వ్యక్తి పరాయి స్త్రీతో వ్యభిచారము చేస్తేనే వ్యభిచారం. కానీ యేసుక్రీస్తు వారు డిఫైన్ చేసింది ఏమిటి అంటే అడల్టరీ అనగా ఒక వ్యక్తి పరాయి స్త్రీని మోహపు చూపుతో చూపిన క్షణమే అతడు అడల్టరీ చేశాడు, కమిట్ అయ్యాడు అనే ఒక అద్భుతమైన నిర్వచనాన్ని, ఆలోచనను, అవగాహనను మానవ కోటికి ఇచ్చాడు. ఒక వ్యక్తి పరాయి వాడిని కత్తితోనో గొడ్డలితోనో మరి చాకుతోనో లేక మరొక ఆయుధంతోనో పొడిచి లేక హత్య చేస్తేనే హంతకుడు కాదు. తన తోటి వ్యక్తి మీద విరోధముగా ఆలోచించిన మరుక్షణమే అతడు నరహంతకుడు అన్నాడు. ఈ డెఫినిషన్స్ ఆనాటి అనేక మంది ప్రజలకు మింగుడు పడల, డైజెస్ట్ కాల. అందుకనే ఆయనను ఎంత తొందరగా తొదముట్టిద్దామా అని ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, రోమీయులు, గ్రీకులు ఆయన మీద కత్తి కట్టారు, కక్ష కట్టారు. ఆ కక్ష తీర్చుకోవడానికి నిరంతరము ఆయన వెనుక వాళ్ళు పరుగులు తీశారు. ఆయన ఎక్కడ బోధ చేస్తూ ఉన్నా అక్కడికి వారు ప్రత్యక్షమై ఎక్కడ దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా, ఎలా బంధిద్దామా, ఎలా ఆయనను బాధ పెడదామా, ఎలా ఆయనను మట్టు పెడదామా అనే నిరంతర ప్రక్రియలో వాళ్ళుంటే, ఈయనేమో ఎప్పటికప్పుడు దేవుని గూర్చిన ప్రత్యక్షత ఇవ్వడములో అదే పనిలో ఉన్నారు. ఇప్పటికి కూడా దేవుని ప్రజలమైన మనము అదే ప్రత్యక్షతలో ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు.